హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మ్యాటర్ ఏంటిదంటే మేము స్వర్ణగిరికి అయితే పోతున్నాము. ఎందుకు పోతున్నామంటే తమ్ముడిది బర్త్డే ఉంది ఇవాళ. సో పొద్దున్నే గుడికి వెళ్ళేసి వచ్చినాం అమ్మవారి టెంపుల్కి. సో ఇప్పుడు ప్లాన్ చేసుకున్నాం మేము ముందు రోజే షాపింగ్కి వెళ్ళిన రోజు స్వర్ణగిరికి వెళ్దాం అట్లా అని ప్లాన్ చేసుకొని ఇవాళ ఈవినింగ్ అయితే వెళ్తున్నాం. అంటే ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది ఆ టెంపుల్. నేను ఇది వెళ్ళడం సెకండ్ టైము. అప్పుడైతే పిన్ని వాళ్ళతో అట్లా కలిసి వెళ్ళాము. సో ఇది వెళ్ళడం అయితే సెకండ్ టైము. సో అందరం ఓన్లీ మా ఫ్యామిలీనే వెళ్తున్నాం, ఎందుకంటే తమ్ముడు బర్త్డే కాబట్టి మేమే వెళ్దామని డిసైడ్ చేసుకున్నాం. సో అందరం కలిసి అయితే వెళ్తున్నాము. పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్ళేసి వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ స్నానం చేసిన, నేనైతే చల్ల నీళ్ళతో అయితే చేసిన. మా తమ్ముడు అయితే వేడి నీళ్ళు పెట్టుకొని తన కాస్ట్యూమ్ నిన్న తెచ్చింది అయితే వేసుకుంటుండు. సో తన బర్త్డే అవుట్ఫిట్ చూడాలంటే వేచి ఉండాలి, ఇంకా వేసుకుంటుండు. అది సెలెక్షన్ రండి అయితే నాదే, మమ్మీ కొంచెం ఐడియా ఇచ్చింది. సో ఇద్దరం చేసి తనకైతే ఇచ్చాము. సెలెక్షన్ ఎట్లుందో మీకు చూపిస్తాను, చూడండి. దానికి వేచి ఉన్నారా? సో బర్త్డే బాయ్ కమ్, చూడండి. తన అవుట్ఫిట్ అయితే ఇదే. కిందేమో బ్యాగీ ప్యాంట్ అంటే నవ్వకండి. సో అది బ్యాగీ ప్యాంట్, పైన అదేమో స్వెట్ టీ షర్ట్. తనకి ఇష్టమైందంట అది, సో తీసుకుండు. తన టోటల్ కాస్ట్యూమ్ అయితే ఇప్పుడు చెప్పిన అవసరం లేదు, కానీ తమ్ముడైతే అట్లా కాస్ట్యూమ్ ఎట్లుందో, తనకు బర్త్డే విషెస్ ఇంకా కాస్ట్యూమ్ ఎట్లుందో కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అందరిది ఒక్కొక్క కాస్ట్యూమ్ ఎలా వేసుకోవాలన్నది ప్లాన్ చేసుకున్నాము. డాడీ ఇంకా కొత్తగా ట్రై చేస్తుండు, ఏం చేస్తాడో చూద్దాము. అంటే కొత్తగా ఎప్పుడు ట్రై చేయలేదు అంటే ఎప్పుడు ట్రై చేయలే, అందుకు ఇవాళ కొత్తగా ట్రై చేస్తుండు. ఎట్లుంటుందో ఆ కాస్ట్యూమ్ కూడా చూద్దాము. సో మమ్మీ ఏమేమి అవుట్ఫిట్ వేస్తుందో మీకైతే తర్వాత చూపిస్తాను. అందరు రెడీ అయిపోయినాక. అందరూ ఒక్కొక్క పనిలో బిజీగా అయితే ఉన్నారు. సో నేనైతే రెడీ అయిపోతున్నా. ఓకే, రెడీ అయిపోదాం. నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయాను. మా మమ్మీ ఏమో హాఫ్ సారీ వేసింది. మా మమ్మీ హాఫ్ సారీ, ఇంకా మా డాడీ రెడీ కాలే, రెడీ అవుతుండు. ఆ రూమ్లో పోయి వండుకోనుండు. సో మేమైతే రెడీ అవుతున్నాం ఈ రూమ్లో. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం, జరసేపట్లో అయితే స్టార్ట్ అయితే అవుతాము. సో అందరం అయితే రెడీ అయిపోయాము. సో వెళ్ళడం ఒకటే బాకీ ఉంది. ఇప్పుడు మా డాడీ ఇంకా రెడీ కాలేదు, ఏమో పెడుతుండు. అంటే బాక్సెస్ తినడానికి పులిహోర లాంటివి మమ్మీ చేసింది. సో అవి తినడానికి అయితే పెడుతున్నాడు డాడీ. సో ఇంకా తమ్ముడు అయితే రెడీ అయిపోయిండు, ఫోన్లో చూస్తుండు. ఇంకా వెళ్ళడం ఒకటే మెలుగుంది. సో స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో స్టార్ట్ అయితే అయిపోయాం గైస్. సో అందరం మమ్మీ వాళ్ళు అందరూ అయితే బయటకు వచ్చేసారు. మా డాడీ అయితే ఆటో తీయడానికి అయితే వెళ్ళాడు. నేను చెప్పాను కదా, మా డాడీ కొత్తగా వేసుకుంటున్నాడు. అంటే ఇప్పుడు ట్రై చేయని అవుట్ఫిట్ అదే ఎట్లుందో కామెంట్ చేయండి. మా తమ్ముడు చూడండి, తన ఆతృతం అయితే ఆగుతలేదు. సో అందరం బండిలో ఎక్కేసాము, ఒక్కొక్కరం ఒక్కొక్క విధంగా రెడీ అయ్యి. అంటే నాకైతే చాలా బాగానే నచ్చింది. సో అక్కడ మధ్యలో మమ్మీకి ఛాయ్ కావాలంటే ఆగినాము. మమ్మీ ఛాయ్ తాగలే, నేనైతే బాదం మిల్క్ తీసుకున్నా, మమ్మీ బజ్జీలు తిన్నది. సో తర్వాత తమ్ముడు ఏమో తిన్నాడు, నాకు దాని పేరు అంతగా ఐడియా లేదు. సో నాకైతే వాళ్ళని చూస్తుంటే ఫుల్ నవ్వు వస్తుంది. మళ్ళీ ఆ బేకరీ కాడ ఏమో తీసుకుండు మా తమ్ముడు, దాన్ని తినుకుంటారో మొత్తం వచ్చిండు, తినుకుంటా ఇంకా నవ్వుతుండు వీడియో తీస్తుంటే. ఇంకా 12 కిలోమీటర్స్ 4 కిలోమీటర్సే ఉండే అక్కడ నుంచి బేకరీ నుంచి. ఆ బేకరీ నుంచి అయితే బఠానీలు అయితే తెచ్చుకుండా అదే తినుకుంటూ అయితే వస్తుండు. మొత్తం తినకుండా రోడ్ మొత్తం అయితే తినుకుంటూ వచ్చిండు. అది వెదర్ మాత్రం గాయస్, అక్కడ కొంచెం దూరం వెళ్ళాక అది గుడి కనిపించింది, చాలా బాగుండే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఆ వెదర్ అయితే చాలా బాగుండే, గ్రీనీస్గా అన్నీ ఉండే. అక్కడ నుంచి వస్తుంటే కొబ్బరికాయలు కనిపించినాయి, వాళ్ళు అమ్ముతారు, పైన చాలా రేట్ ఉంటుంది అంటే అక్కడనే తీసుకున్నాము. నాకైతే మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి అక్కడైతే చాలా మంది ఉండే. పార్కింగ్ కాడ 30 రూపీస్ అంట వయసు పార్కింగ్ టికెట్ తీసుకొని ఆడైతే పెట్టేసి మేమైతే ఆటోలోనే చెప్పులు అయితే తీసేసి వచ్చేసాము. అక్కడ నుంచి అయితే నామాలు పెడుతున్నారు, ఒక్కొక్కరికంటే 5 రూపాయలంట వయసు. సో అందరం అయితే పెట్టించుకున్నాము, నలుగురం పెట్టించుకున్నాము.
పెట్టుకున్నాక వెళ్ళిపోయాము లోపలికి. సో అక్కడ వస్తుంటే ఓం నమో వెంకటేశ అని సౌండ్ వస్తూనే చాలా మంచిగా అనిపించింది. సో వచ్చేసాము. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అంటే ఇక్కడికి వెళ్దాము, చాలా బాగుంటాయి అంటే. ఇది రావడం నేను సెకండ్ టైం. ఫస్ట్ టైం అయితే ఫ్యామిలీతో వచ్చాము, ఇప్పుడు మా ఫ్యామిలీతోనే వస్తాము. సో అక్కడ నుంచి దేవుని పాదాలు ఉంటాయి కదా ఎంట్రన్స్లో, దాన్ని మొక్కుకొని అయితే మేమైతే వచ్చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. దేవుని పాదాలు మొక్కున్నాక మెట్లయితే ఎక్కేసాము. మేము కౌంట్ చేసాము మెట్లు ఎన్ని ఉన్నాయని. నేను మా తమ్ముడు వచ్చేటప్పుడు ఆయనకు గుర్తులేవు ఇప్పుడు. సో ఎంట్రన్స్లో అయితే వచ్చేసాము. అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర చాలా మంది ఉండే. ఒక క్రేజీ థింగ్ జరిగింది గైస్. మాకు ఇక్కడ కొబ్బరికాయ అయితే పలగొట్టేసాము. తర్వాత ఏమో తాగినాం దాన్ని. తర్వాత అది ఆ ఫోన్స్ అంట టికెట్ కౌంటర్ దగ్గర పెట్టేసేయాలంట. ఆ ఫోన్ కౌంటర్ దగ్గర మేము పెట్టకుండా తీసుకెళ్ళినాం. సెక్యూరిటీ గార్డ్ ఆపేసిండు. అక్కడ స్టోరీ జరిగింది. మేమే చాలా నవ్వుకున్నాం. మాకే నవ్వు వచ్చింది ఆ ఇన్సిడెంట్ చూస్తే. సో అక్కడ కూర్చున్నాము. దర్శనం అయితే మాకైతే చాలా బాగా జరిగింది. అర్చన కూడా చేయించాము అందరి పేరు మీద. మంచిగా అయితే నాకైతే హ్యాపీగా అనిపించింది. ఆ రోజు సాటర్డే కాబట్టి రష్ ఉండే కదా. అక్కడ నుంచి లోపల దర్శనం నుంచి వచ్చేసాక హనుమాన్ విగ్రహం ఉంటుంది కదా హనుమాన్ది, అక్కడ వెళ్ళాము. అక్కడైతే చాలా బాగుండే. అక్కడ గుడి గంట దగ్గర లోపల పోవడానికి ఎలవ్ లేదంట. సో మేము వెళ్దాం అనుకున్నాం, అంత మాకు ఎలవ్ లేదని ఆపేసినాం. సో అక్కడైతే వ్యూ అయితే చాలా బాగా ఉండే గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అక్కడ నుంచి అయితే ఇక్కడ గుండం ఉంటుంది, అక్కడ వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ స్వర్ణగిరి గోశల దగ్గర అయితే ఆగినాము. నాకైతే చాలా బాగా అనిపించింది అక్కడ. అంటే ఆవులు ఉన్నాయి, ఇంకా చిన్న పిల్లలు అంటే చిన్న చిన్న ఆవులు ఉంటాయి కదా అవి ఉన్నాయి. ఇంకా చాలా బాగా, ఇంకా విగ్రహం కూడా ఆవులది. ఇంకా అవి చూసేసి జరసేపు అక్కడ నుంచి అయితే గుండం దగ్గర అయితే వచ్చేసాము. గుండం అంటే మనం దేవుడు పనుకొని ఉంటాడు కదా వాటర్లా, అంటే అక్కడైతే వచ్చేసినాక అక్కడ చాలా రష్ ఉండే కదా. సాటర్డే కదా మేము వెళ్ళింది. అసలు ఎందుకు వచ్చామని అనిపించింది, కానీ దేవుడు పిలిపి వచ్చింది. సో వెళ్ళక తప్పలేదు. సో వెళ్ళినాము. అక్కడైతే చాలా బాగా, ఇంకా వెదర్ మాత్రం అక్కడ నుంచి ట్రైన్ వెళ్తుంది. నాకు వెదర్ మాత్రం మస్తు నచ్చింది గైస్. దేవుడి ముఖం అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చూసారుగా ఎలా ఉంది దేవుడి ముఖం. నాకైతే ఆ దేవుని ముఖం చూసాక సంతోషం అయితే నా ఫేస్లో ఆగలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది. మమ్మీ వీడియోలు తీద్దామన్నది, కానీ ఇప్పుడు ఏం వద్దులే అని మేము ఆపేసినాము. సో ఇక్కడ నుంచి మా మమ్మీ ఫోన్ పడిపోతుంది కింద అని అంటుంది. ఏం పడిపోదని నేను అక్కడ నుంచి ఏమో ఫోటో షూటింగ్లో అక్కడ ప్లేస్ ఉండే, అక్కడికి వెళ్ళాము. చూసారు కదా ఇక్కడైతే ప్లేసింగ్ ఉండే. ఇక్కడ టూరిస్టులు అయితే చాలా మంది వచ్చిర్రు గాయస్. అంటే వేరే వేరే దేశం నుంచి ఇప్పుడు మన ఇండియాలో వచ్చిర్రు. చాలా బాగా నచ్చింది నాకైతే. టూరిస్టులు చాలా మందిని అయితే చూసినాను. కొంతమంది అర్చనలు, స్పెషల్ ఎంట్రీ అలాంటివి చాలా బాగుండే. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేసి అయితే ఫొటోస్ దిగి అన్నీ చేసి అయితే వచ్చేసాము. మేము నైట్ వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే నైట్ వ్యూ మాత్రం బాగుంటుందని అంటే ఫొటోస్లో వీడియోస్ అట్లా చూసాము. సో నైట్ పూట వెళ్దాం అనుకున్నాం. మేము వెళ్ళినప్పుడే కొంచెం లేట్, తొందరగానే వెళ్ళినాము. అంటే 4-5కి వెళ్ళినాము. అక్కడ వెళ్ళేవాడు తర్వాత అర్చనం చేయించుకొని అవి ఇవి చేయించుకొని మొత్తం 6 o'clock వరకు అయింది. తర్వాత ఆ గుండం దగ్గర వెళ్ళినాక లైట్లు అయితే పెట్టారు. అందరూ ఓం నమో వెంకటేశ అనుకోరు. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అప్పుడు. తర్వాత ఇదేమో అంటే దీపాలు వెలిగిస్తారు కదా, కోరుకున్న వాళ్ళు అట్లా వెలిగిస్తారు. దానికి 100 రూపీస్ అంట. ఇక్కడేమో అమ్ముతుర్రు. సో మమ్మీ వాళ్ళు చూద్దామంటే వెళ్ళినాము. అంటే అక్కడ కూర్చొని తిందామని ఏం తెచ్చుకున్నామంటే ప్రసాదాలు తెచ్చుకొని ఆడ ఉన్నాము. లడ్డు అంటే 50 రూపీస్ అంట గాయస్. ఓ అమ్మ, నాకైతే చాలా రేట్లు అయితే అనిపించినాయి. అక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ కోట దగ్గర వెళ్దాం అనుకున్నాము, వెళ్ళినాము. అక్కడ ఏమనుకున్నామంటే మేము లోపల అన్నం పెడతారని అనుకున్నాము. అన్నం పెడతారని పోయినాము. అక్కడైతే చాలా ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ అన్నం పెట్టారంట. అంటే రూమ్స్ ఎవరికైనా స్టే చేయడం కావాలంటే అట్లా ఇస్తారంట వాళ్ళు. తర్వాత అక్కడ మూన్ చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది గైస్. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అక్కడ నుంచి చూసి అది తిని అన్నీ అయితే వచ్చేసాము. ఇక్కడ గరుడ వాహనం అయితే అక్కడ ఉండే గాయస్. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ పిక్స్ చాలా మంది దిగుతారు. ఇక్కడైతే 1000 దీపాలు అంటే అంటిస్తారు కదా, అక్కడ ఉండే మేము చూసినాము. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసినాకైతే మెట్లయితే దిగినాము. ఇప్పుడే వచ్చినప్పుడే మేము కౌంట్ చేసుకుంటూ వచ్చినాము, కానీ మర్చిపోయినాం ఎంత ఉన్నాయో. సో అక్కడ నుంచి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి మంచి అక్కడ నుంచి అయితే వచ్చేసాము. డాడీ అయితే ఆటో తెస్తాను, అక్కడ కొద్దిసేపు అయితే కూర్చున్నాము. ఫస్ట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ ఇప్పుడు లేదు. అందరం అయితే అలసిపోయినాము, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయని కూర్చొని అయితే వెళ్ళిపోయినాము.
అంటే ప్రసాదాలు తెచ్చుకున్నాం మరి అది తినుక్కుంటా అవన్నీ చేసుకుంటా అయితే వచ్చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అందరం కూర్చొని ఎంజాయ్మెంట్ చేసుకొని అయితే వచ్చేసాము అక్కడ నుంచి. ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాం, మా కోరిక ఇప్పుడు నెరవేరింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే వస్తుంటే ఇక్కడ అంటే మేము కాలేజ్ ఉండేంత పేరు గుర్తులేదు, అక్కడేమో మన ఫ్లాగ్స్ కలర్ అయితే దాంట్లో ఉండే, అందుకే తీసిన, నాకు చాలా బాగా అనిపించింది. సో అని చెప్పడం మర్చిపోయినా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో అక్కడ నుంచి అన్నీ చూసేసి అన్నీ చేసేసి అయితే మళ్ళీ వచ్చేసాము. ఈ వీడియో కంటే అంటే మన ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.